హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు సముద్రపు కలవ చేపలు తెచ్చుకున్నాము. కేజీ వచ్చి 180 రూపాయలకి 2 కేజీలన్నర తెచ్చుకున్నాను. ఇవాళ ఇవి ఏ విధంగా వండుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇదిగో ముందుకు తెచ్చుకున్న కలవలు అనేవి క్లీనింగ్ చేసుకుంటున్నాము. చూడండి ఏ విధంగా క్లీనింగ్ చేసుకోవాలనేది. చూసారా, పైన పోలీస్ అంట ఈ విధంగా నీట్గా క్లీన్ అయితే చేసుకోవచ్చు. చూసారా, నీట్ క్లీన్ అయినాయి. ఇదిగో ఇవి నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా కలవలు. ఇదిగోటి ఇవి కావాలని ఈ విధంగా నీట్ క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సినవి కలవల పులుసు ఏ విధంగా చేసుకోవాలనేది. ఇదిగో మనకు కావాల్సినవి ఒక 2 టమాటాలు పెద్ద సైజులో, ఒక 3 ఉల్లిపాయలు, ఇదిగో ఒక 3 రెప్పలు కరివేపాకు రెప్పలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 తీసుకున్నాము. మనకు తగినంత చింతపండు చిన్నగా ముద్ద తీసుకోవాలా. ఇది నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలా. అల్లము తెల్లుల్లి వేసుకొని మిక్సీలో పేస్ట్ కొట్టుకున్నాము. ఈ పేస్టు ఎండుమిరపకాయలు, అల్లము తెల్లుల్లి, ధనియాలు వేసి ఈ విధంగా పేస్ట్ కొట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వండుకునే విధానం మీకు చూపిస్తాను. వీడియోని క్లిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వండుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇదిగో స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏ విధంగా వండుకోవాలనేది చూపిస్తాను చూడండి వీడియోని క్లిప్ చేయకుండా. ఇప్పుడు ముందుగా మనము ఇది కడాయిలో కొంచెం వాటర్ ఎండినాక నూనె వేసుకుంటామా. మనకు కావాల్సినంత తగినంత నూనె వేసుకోండి. సముద్రపు కలవ చేపలు పులుసు ఏ విధంగా చేసుకోవాలనేది ఇవాళ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియోని క్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నూనె వేడెక్కేటట్టుంది. ఉల్లిపాయలు వేసుకుంటాం దీంట్లో. పచ్చిమిరపకాయలు వేసుకోండి కోసి పెట్టుకున్నవి. సమస్త కలుపుకోండి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా ఉన్నాయి కదా, అవి వేసుకుంటాం దీంట్లో. ఇప్పుడు ఇదిగో బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చాయి కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం తెల్ల పేస్ట్ దీంట్లో వేసుకుంటామా.
ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ కొంచెం వాసన అనేది పోయేంత వరకు కొంచెం నూనెలో వేగించి ఇప్పుడు టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుంటాం దీంట్లో. అల్లం తెల్లుల్లి పేస్ట్ వాసన పోయాకే టమాటాలు వేసుకోవాలా. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటామా. సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది మగ్గుతుంది. ఇప్పుడు కలిపి దానిపైన మూత పెట్టుకుంటామా. ఒక 3 minutes ఇలాగా మూత పెట్టుకుంటాం దానిపైన. ఇప్పుడు 3 minutes అయితే అయిపోయింది. గ్యాస్ సిమ్లో ఉంచుకొని 3 minutes ఉంచుకో. టమాటా అయితే ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు, కలవలు, సముద్రపు కలవలు, ఇప్పుడు దీంట్లో వేసుకుంటామా. మాకు కావాల్సిన పులుసు అయితే పెట్టుకుంటున్నాము. మిగతా కొంచెం ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ దీనిపైన వేసుకుంటామా. పసుపు తగినంత, కారం తగినంత, ఈ విధంగా కలుపుకోవాలి. కలవల పులుసు అంటే ఈ విధంగా సింపుల్. ఈ విధంగా కలవల చేపలు పులుసు పెట్టుకోవాలా. ఈ పులుసే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకుంటాం దీంట్లో. కలవలు పులుసు అనేది సింపుల్. ఈ విధంగా చేసుకోండి. ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా పులుసు చేసుకుంటే చాలు, చాలా టేస్టీగా పులుసు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీ అవుతాడికి మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది. పెద్దలు అయితే ఒక సామెత చెప్పారు, చేపలు అనేవి ఎక్కువ ఉడకొద్దు, తక్కువ టైంలో ఉడికించాలి, చేపలు ఉడికించి తినాలంటారు. చికెన్ కానీ మటన్ కానీ మంచిగా ఉడికించుకుని తినాలంటారు, ఎక్కువసేపు ఉడికించాలంటారు. నేనైతే ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటాను. చేపలు ఉడికినాకే కర్రీ అయితే రెడీ అవుతుంది. ఒక 15 minutes వెయిట్ చేస్తామా. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో సముద్రపు కలవలు చేపలు పులుసు. ఇదిగో మీకు చూపెట్టాను కదా ఏ విధంగా చేసుకోవాలనేది. ఇదిగో 15 minutes అయితే అయిపోయింది, 15 నిమిషాలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్స్. బాయ్. ఇదిగో పక్కన కలవ చేపలు పక్కన ఫ్రై కూడా చేసుకుంటాం.